అంటే ఇంతకుముందు ఎప్పుడో నేను ఒక మాట వినుండే. ఇల్లు కట్టుకోవాలంటేనే చాలా డబ్బులుండాలి ఇండస్ట్రీలో అని జెప్పేసి. మరి సినిమాని ప్రమోషన్ మీరే ప్రొడ్యూస్ చేసి, మీరే ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. మీరే హీరోగా. బ్రహ్మానందం గారి సినిమా ఒకటి గుర్తొచ్చింది నాకు. ఆయనే హీరో, ఆయనే హీరోయిన్, ఆయనే ప్రొడక్షన్ అన్నట్టు. ప్రొడక్షన్‌కి డబ్బులెక్కడి నుంచి వచ్చాయి మరి? ప్రొడక్షన్‌కి డబ్బులంటే ఇండస్ట్రీలో సంపాదించుకుంది. 'బిగ్ బాస్'కెళ్ళా 2 సార్లు. అవును. తర్వాత మూవీస్ చేశా. హ్మ్. సో, నాకేందంటే ఇంట్లో పెద్ద ఖర్చులేమి అడగరు వాళ్ళు. ఇంట్లో బిలో మిడిల్ క్లాస్ ఇప్పటికి గూడా అలాగే నార్మల్‌గానే ఉంటారాళ్ళు. హ్మ్. సో, ఉంది డబ్బులు ఏం జేయాలి, ఏం జేయాలి అనుకున్నప్పుడు సరే సినిమా తీద్దాం ఒకటి హ్మ్. అనేసి అనిపిచ్చింది అంతే. అంతే. డబ్బులున్నాయి తీసేశారు. అంటే ప్రొడక్షన్‌లోకి దిగాలని ఉంది ఎప్పటినుంచో. ముందు డైరెక్షన్ ఏమో గదా మీరనుకుంది? నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా వస్తే యూట్యూబ్‌లో నన్ను యాక్టర్‌ని జేశారు. హ్మ్. తర్వాత 2016 ఏప్రిల్‌లో తేజ గారి ఆఫీస్‌కెళ్ళా. ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఆయన దగ్గర గూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గెళ్ళా. ఓకే. వెళ్తే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గాదు, నువ్వు అన్నీ మూసుకొని ఒక 3 సంవత్సరాలు యాక్టింగ్ చెయ్యి. హ్మ్. నీకు అదే బావుంటది వద్దు అన్నాడు. ఓకే. సరే ఓకే. ఎందుకు సార్ అంటే, లేదురా డైరెక్షన్ కన్నా యాక్టర్ అయితే నీకు కనీసం డబ్బులొస్తాయిరా అంతో ఇంతో మిగిలించుకుంటావు అన్నాడు. హ్మ్. ఇప్పుడే గంట కింద ఆయన దగ్గరికెళ్ళి హ్మ్. నా ట్రైలర్ చూపిచ్చి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని హుహు. ఆయనతో నా పోస్టర్ లాంచ్ చేయించుకొని వచ్చిన.